హలో హాయ్ అండి అందరికీ. మనం ఇవాళ మటన్ పాయ రెసిపీ చూద్దాం ఎలా చేసుకున్నామో. ఇలా చపాతీస్తో తింటే చాలా బాగుంటుందండి. చల్లగా ఉంది కదండి, వాతావరణం చల్లగా ఉంది కదండి. ఇలా వేడి వేడి పాయ షోర్బా అండ్ చపాతీ తింటే సూపర్గా ఉంటుంది. ముందుగా మంచిగా వాటర్ వేసి ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. మంచిగా కడిగేసి ఇలా ఒక కుక్కర్లో వేసేసుకుందాం. చూడండి, మంచిగా కడగాలండి. ఆ బ్లాక్ వాటర్ అంతా వెళ్ళిపోయి మంచిగా వాటర్ మంచిగా వైట్గా రావాలి, అంతవరకు కడగాలండి. ఒక 4-5 టైమ్స్ కడుగుతుంది బాగుంటుంది. ఇది 1 ఆనియన్ అండి, ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందామండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్కి పెట్టేసుకుందామండి. చూడండి, ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. తీసుకుందాం. ఉడికింది అండి మంచిగా. చూడండి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు. చూడండి, ఒక చిన్న గంటెతో మంచి నూనె 2 గంటలు వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర అండి. ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులో. చూడండి, మనకు సూప్లా ఉండాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. వద్దు మనకు చిక్కగా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. చూడండి, మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ధనియాలు, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క ఇవన్నీ దంచి పెట్టుకున్నాను. అది 1 స్పూన్ వేస్తున్నాను పౌడర్. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆర్పేసుకుందామండి. మన పాయ రెసిపీ రెడీ అండి. వేడి వేడి పాయ రెసిపీ చపాతీస్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.